వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మన ఒంట్లో ఉన్నటువంటి ఒకే ఒకటి చాలా డిఫరెంట్గా వర్క్ చేస్తుందన్నమాట, అన్నిటిలా కాకుండా. అదేంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నాలుక. నాలుక ఒకటే ఉంటుంది. అది ఎన్ని రకాలుగా మారుతుందో అన్ని రకాలుగా మాటలు మారుస్తుంది అనమాట. కానీ రెండు కళ్ళు ఉన్నాయి, అయినా మనం ఒకటే దృశ్యాన్ని చూస్తాం. రెండు చెవులు ఉన్నాయి, ఒకటే శబ్దాన్ని వింటాం. రెండు నాసికలున్నాయి, ఒకటే స్మెల్ చేస్తాం వాటితో. కానీ ఒక నాలుక ఉన్నది కూడా ఒకటే మనకి. అది మాత్రం రకరకాలుగా వర్క్ చేస్తుందండి. ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ మాటలు, అది కూడా కరెక్ట్‌గా కాకుండా డిఫరెంట్ వేలో చెప్పడం, అక్కడ మాటలు తీసుకొచ్చి ఇక్కడ డిఫరెంట్‌గా చెప్పడం. ఒక్క నాలుక చేసే పని వల్ల అల్లకల్లోలం అయిపోయిన కుటుంబాలు ఎన్నెన్నో అనమాట. మీరనొచ్చు, అది వినేవాళ్ళ కర్మ, చెప్పేవాళ్ళు చెప్పినప్పుడు వినేవాళ్ళు ఉండాలి కదా అని. అది నిజమే. కానీ ఆ నాలుక ఎంతలా పనిచేస్తది అంటే, ఆ ఎదుట వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవి నమ్మేసేయాలనమాట. ఆ విధంగా నాలుకని వర్క్ చేపిస్తారనమాట కొందరు. అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంది కదా నాలుక, ఎటంటే అటు మాట్లాడొచ్చు, ఎటంటే అటు తిప్పొచ్చు అని చెప్పేసి చేశారనుకోండి, రేపు ఇంకొకసారి మీరు చేసిన పని మీ విషయంలో జరిగినప్పుడు ఆ నాలుక ఎంత గొప్పగా పనిచేస్తదో, ఏ విధంగా పని చేయగలదు అనేది మీకు ఎక్స్‌పీరియన్స్ అవుతదనమాట. కాబట్టి ఉన్న నాలుకని చక్కగా, రుచికరంగా భోజనం చేశామా, రకరకాల రుచులను దానికి అందించామా అన్నట్టే ఉండాలి కానీ, అన్ని రకాల రుచులు చూసినట్టుగా అన్ని రకాల విషయాలని తోసేసి, మనకి ఏ విధంగా నచ్చిందంటే ఆ విధంగా దాన్ని యూజ్ చేసేసి, మార్చేసి చెప్పామనుకోండి, తర్వాత వచ్చేటటువంటి పరిణామాలకు కూడా మీరే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తదనమాట. కాబట్టి ఏవి ఏ విధంగా యూజ్ చేయాలి అన్న దానికే మనకి దేవుడు ఈ శరీరాన్ని, బాడీని ఇచ్చాడు కానీ, నీకు నచ్చినట్టుగా దాన్ని నీ వేలో ఉపయోగించేసేసి తర్వాత బాధపడాల్సిన అవసరము తెచ్చుకోకండి మీ అందరూ. ఎవరైనా కానీ, ఎవరికైతే ఆ విధంగా చెప్పే మెంటాలిటీ ఉంటదో అదనమాట. ఎందుకంటే ఒక నాలుక చేసే పని వల్ల భార్యాభర్తల మధ్య గొడవలొస్తాయి. అక్కా చెల్లెలు, అన్నా తమ్ముళ్ళు, అమ్మ కొడుకు, ఇట్లా రకరకాల ఏ రిలేషన్‌షిప్‌లో అయినా, ఏ రకంగా అయినా గొడవలు పెట్టేసి చోద్యం చూసేటటువంటి గొప్ప గుణం ఉన్నదనమాట ఈ నాలుక. అర్థమవుతుందా? కాబట్టి దేన్నైనా కానీ దేవుడు మంచిగా ఇచ్చినప్పుడు మంచిగా మంచి పనులు చేయటానికి ఉపయోగిద్దాం. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.